ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం పఠిస్తే సంకల్పించిన పనులు కార్యరూపం దాలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్తున్నాయి శాస్త్రాలు. అటువంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం. హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతునికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుందంట. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. సుందరకాండలోని 39వ సర్కలో 5వ శ్లోకంగా ఉన్న ఈ మంత్రాన్ని సీతాదేవి హనుమంతుల వారికి చెప్తూ, హనుమ, నేను దుఃఖంలో ఉన్నాను, నన్ను ఈ కష్టాల్లో నుంచి గట్టెక్కించగల సకల సమర్థుడివి నువ్వే. ఇదిగో ఈ మంత్రాన్ని పఠించి సిద్ధి పొంది తద్వారా నన్ను అనుగ్రహించు, అది నీ వల్ల తప్పక సాధ్యమవుతుంది అని చెప్పిందట సీతామాత. అలా హనుమంతుడు ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో జపించి సిద్ధి పొంది సీతాదేవిని రావణుడి నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయబడింది పురాణాలు చెప్తున్నాయి. అంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు 41 రోజులు జపిస్తే అనుకున్న కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి.